చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం జైన్ ఫ్యాక్టరీ ఎదురుగా చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై మామిడి రైతులకు మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ధర్నా చేశారు. మామిడికి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతున్న మాయమాటలు నమ్మి రైతులు నడ్డి విరచకండి అని హెచ్చరించారు. మామిడి రైతులకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపారు. చెరుకు ఫ్యాక్టరీలు మూయించి చెరుకు రైతును ముంచినట్లు మామిడి రైతును కూడా ముంచకండని తెలిపారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్ని రాయితీలు పొందుతున్న ప్రైవేటు యాజమాన్యాలపై ఉన్న దృష్టి సంవత్సర కాలం కష్టపడి పండించిన మామిడి రైతులపై మాత్రం కనిపించడం లేదని తెలిపారు. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతు, దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడింది. పండ్లకన్నింటికి రారాజు మామిడి అని చెప్పుకునే మనము మామిడి పంటను పండించే రైతులు ఈరోజు తన పండించిన పంటకు కనీసం అమ్ముకోలేని దుస్థితిలో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మామిడి తోటను సంవత్సర కాలం పాటు కాపాడుకొని పెట్టుబడి పెట్టి మందులు, ఎరువులు కాపలా కాసి చివరికి పంట చేతికొచ్చిన తర్వాత కనీస గిట్టుబాటు లేకపోవడము, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కొచ్చే పరిస్థితి లేకుండా పోనీ ఎంతో కొంతకి ఫ్యాక్టరీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకుందామంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తిండి నీళ్లు లేకుండా రోజుల తరబడి రోడ్ల మీద బడిగాపులు కాసే దుస్థితి ఈరోజు రైతులకు పట్టిందంటే దానికి కారణము 100% ప్రభుత్వానికి రైతులకు మంచి చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు న్యాయం చేయాలి అనే చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈరోజు రైతుల రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మనం గతంలో కూడా చూసాము. చిత్తూరు జిల్లాలో గతంలో కొన్ని వేల ఎకరాలు చెరుకు పంటను పండిస్తుంటే చెరుకుకి సరైన మద్దతు ధర కల్పించకుండా ఫ్యాక్టరీలను మూసేసే కార్యక్రమము ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఈరోజు చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు ఇదే పంట మీద, మామిడి పంట మీద ఆధారపడుతున్నారు. ఒకప్పుడు మామిడి తోట ఉంది అంటే గొప్ప రైతుగా చెప్పుకునే పరిస్థితి నుండి ఈరోజు మామిడి పంట పండించే రైతులు అన్ని వదులుకొని రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడితే ప్రభుత్వము కేవలం ప్రకటనలకే పరిమితమయ్యి ఈరోజు రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీదంతా స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రాష్ట్రంలో చంపుతాం, నరుకుతామంటూ రోడ్ల మీదకి వెళ్లి జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వము, ఇలాంటి ప్రతిపక్షము ఉండడము ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రైతులకు, ముఖ్యంగా మామిడి రైతులకు ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడుతూ ఏదైతే హామీ ఇచ్చారో ప్రధానంగా రైతుల యొక్క డిమాండ్ కనీసం కేజీకి 15 రూపాయలు మద్దతు ధర కల్పించాలి, దాంతో పాటు మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి, పంటను సరైన సమయంలో అమ్ముకునే ఏర్పాటు చేయాలని చెప్పి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకందరికీ బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.